మీరు మరి ముఖ్యంగా వర్తమానాల ద్వారా దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. సరదేవునికి హల్లెలూయా చెప్దాం అందరం మన చేతులు పైకెత్తి. హల్లెలూయా. సో ఎంతమంది అలసిపోయారు, ఎంతమంది ఫ్రెష్గా ఉన్నారు? సరే, వాక్యం వినబోయే ముందు మీ అందరూ ఒక పని చేయాలి. అదేంటంటే అందరూ ఒకసారి నవ్వాలి. నవ్వుతారా ఒకసారి? ఇదేంటండి ఎవరు నవ్వట్లేదు? ఇంకొంచెం పెద్దగా నవ్వుతారా? కొంతమంది అస్సలు నవ్వట్లేదు. సో నవ్వని వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, నవ్వే వాళ్ళందరికీ తక్కువ ఉన్నట్టున్నాయి అని అందరూ అనుకుంటారేమో. అలాంటిది ఏం లేదు. సో ఈ సాయంకాల సమయంలో నేను ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అనుభవం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ప్రార్థన మన జీవితాలని ఎలాగ ప్రభావితం చేయబోతూ ఉంది, ప్రార్థనలో కొన్ని లోతైన అంశాలని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. సో నూతన నిబంధనలో మనము విశ్వాసులంగా, దేవుని యొక్క బిడ్డలంగా మనము ప్రార్థించడానికి పిలువబడ్డామన్నమాట. సో ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా, యు హ్యావ్ ఎ కాల్ ఆఫ్ ప్రేయర్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద ప్రార్థించే ఒక పిలుపు ఉంది. హల్లెలూయా. అదే నాతో చెప్తారా? నా జీవితం మీద ప్రార్థించే ఒక పిలుపుని నేను కలిగి ఉన్నాను. సో సాధారణంగా ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఉదాహరణకి ఒక వ్యక్తి సరుకులు కొట్టుకెళ్ళాడు, సరుకులు తెచ్చుకుందామని. సో మనం ముందుగానే ఏం చేస్తాం? మనకేమేం కావాలో కందిపప్పు, మినపప్పు అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని, ఒక లిస్ట్ చేసుకొని మనం ఏం చేస్తాము? కొట్టాయనికి ఇస్తాం. అవునా? సో చాలాసార్లు మనం ప్రార్థన కూడా అట్లానే చేస్తాం. అవునా? ప్రార్థన ఎట్లా చేస్తామంటే, ప్రభా నాకు ఈ అవసరం ఉంది, లేకపోతే నా సమస్యలు ఇవి, లేకపోతే నేను ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి. సో అక్కడితో చేసి మనము ముగిస్తాం చాలాసార్లు. కొంతమందికి ప్రార్థన అంటేనే ముందు కష్టం గుర్తొచ్చేది, కొంతమందికి ప్రార్థన అంటేనే ముందు అవసరత గుర్తొస్తుంది. కానీ వాటికి మించి ప్రార్థనలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. యేసుప్రభువు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన అనుభవంలో మనకు ఒక మాదిరిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉదయకాలం మనం చూసినట్టు ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానం చెందిన వారిలో మొదటివాడు మాత్రమే కాదు, కానీ ఆయన సర్వ సృష్టికి కూడా ఆయన ఒక నమూనాగా ఉన్నాడు. ఆయన ఒక మోడల్గా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారు అందరూ ఒకసారి దేవునికి హల్లెలూయా. సో యేసుప్రభువు వారి యొక్క జీవితము, ఆయన ప్రార్థన విధానం, లేకపోతే ఆయనకున్నటువంటి ప్రార్థన అనుభవాలు, ఇవన్నీ కూడా మనకి ఒక మాదిరి అన్నమాట. సో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుణ్ణి అనుభవించాలంటే కేవలం వాక్యము తెలుసుకోవటం, లేకపోతే ప్రత్యక్షత పొందుకోవటం, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలని నువ్వు అధ్యయనం చేయటం మాత్రమే కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, లేకపోతే నువ్వు తెలుసుకున్న వాక్యాన్ని నీ నిజ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థనకు ఉన్నటువంటి మన భాష చెప్పాలంటే ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, ప్రార్థన ప్రతి ఆత్మ సంబంధమైన విషయాన్ని, లేకపోతే ప్రతి ఆత్మ సంబంధమైన సత్యాన్ని నువ్వు భౌతికంగా నువ్వు దాన్ని అనుభవించేటట్టు చేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఆయనకి ప్రత్యేకంగా యాజకత్వం చేసేవారు కావాలని దేవుడు కోరుకున్నాడు. సో నేను కొన్ని అంశాల గురించి సాయంకాలం మీ ముందు పెడతా ఉన్నాను. సో సమయానికి నేను ముగిస్తాను, ఓకేనా? మధ్యాహ్నం లాగా మీరు భయపడమాకండి, ఓకే? మధ్యాహ్నం కొంచెం సమయం ఎక్కువైనట్టుంది, మీరు లంచ్ చేయడానికి కూడా కొంచెం
డిలే అయింది, బట్ పర్లేదు, ఎప్పుడన్నా అవును కదా, అంగీకరిస్తారు కదా. క్షమిస్తారా మీరు అందరు నన్ను? ఏంటండి వామ్మో, అంగీకరిస్తారా కనీసం? ఓకే. సో సో ప్రార్థన ఎందుకు మన జీవితాల్లో ప్రాముఖ్యం అంటే, ప్రార్థన మాత్రమే దేవుని యొక్క హస్తము నీ జీవితంలో ప్రత్యక్షమయ్యేటట్టు చేస్తుంది. ప్రార్థన మాత్రమే దేవుని యొక్క కార్యాలని నువ్వు అనుభవించేటట్టు చేస్తుంది. సో మనం ఎలాగ వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతామో, ఎలాగ వాక్య ప్రత్యక్షతను మనం అనుభవించాలని ఇష్టపడతామో, ఎలాగ మనము అజ్ఞానంలో నుండి దేవుని జ్ఞానంలోకి నడవటానికి మనం ఇష్టపడతామో, అదేవిధంగా ప్రార్థన చేయటానికి కూడా మనం ఇష్టపడాలి. హల్లెలూయా. సో ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రతి ఆత్మ సంబంధమైన విషయాన్ని నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ నిజ జీవితంలో నువ్వు అనుభవించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ప్రేయర్ గివ్స్ యూ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ స్పిరిచువల్ కైండ్. ప్రతి ఆత్మీయ విషయాన్ని, వాక్యంలో ఉన్న ప్రతి సత్యాన్ని, నువ్వు ఎంత పరిశుద్ధ గ్రంథం చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత థియాలజీ నేర్చుకున్నా, హల్లెలూయా, నువ్వు వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఎన్ని వందల సార్లు చదివినా, నీకు ప్రార్థించే అనుభవము నీకు లేనప్పుడు ఏంటంటే, నీకు దేవునితో సంధింపులు అనేవి ఉండవు. యూ డోంట్ హ్యావ్ ఎన్కౌంటర్స్ వెన్ యూ డోంట్ ప్రే. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సంధిస్తావో ప్రార్థన ద్వారా, అప్పుడు ఇందులో రాయబడిన వాక్యము నీ జీవితంలో పలకబడిన వాక్యంగా, ఒక సజీవమైన వాక్యంగా రావటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. సో ఇదేంటి బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా ఏంటి? ఇది లోగోస్ వర్డ్ అంట. ఇది రాయబడిన వాక్యం. హల్లెలూయా. అందరూ చెప్తారు, ఇది రాయబడిన వాక్యం. ఈ రాయబడిన వాక్యము నీ జీవితంలో అది రేమా వాక్కుగా, పలకబడిన వాక్కుగా, లేకపోతే నీ ఆచరణలో నువ్వు అనుభవించే వాక్కుగా అది మారాలంటే నువ్వేం చేయాలంటే, ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. సో ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సాధారణంగా ప్రార్థన అంటేనే అదొక కష్టమైన విషయం, లేకపోతే మీరు దేని గురించి అయినా చెప్పండి కానీ ప్రార్థన గురించి చెప్పొద్దు అంటారు చాలామంది. ఎందుకంటే మన జీవితంలో అన్నీ చేయడానికి మన శరీరం సహకరిస్తుంది, కానీ కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మన శరీరము సహకరించదు. అదిగాక ఇంక ఎక్కువసేపు ప్రార్థన చేయాలనుకో ఎలా ఉంటుంది? కొన్నిసార్లు నరకంలాగా ఉంటుంది. ఎందుకని? మన శరీరం అనేది భౌతికమైన విషయాలకి అది ట్యూన్ అయి ఉంటుంది. భౌతికంగా జరుగుతున్న ప్రతిదానికి మన శరీరం అనేది స్పందిస్తా, ఆ భౌతికమైన విషయాల్లో మన శరీరం అనేది నిమగ్నమైపోయి ఉంటుంది. ఇట్ ఈస్ బిజీ విత్ ద ఫ్లెష్లీ మ్యాటర్స్. కానీ ఎవరైతే ప్రార్థించే వారిగా ఉంటారో, ఎవరైతే తండ్రితో మాట్లాడే అనుభవంలో ఉంటారో, వాళ్ళు ఆత్మీయ అనుభవాన్ని వాళ్ళు పొందుతారు. హల్లెలూయా. ఒకసారి నిర్మాకాండం 28వ అధ్యాయంలోకి వెళ్దాం. 1వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహును, ఎలియాజు, ఈతామారును ఇజ్రాయేలీల్లో నుండి నీ యొద్దకు పిలిపింపు. దేవుడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో? ఆయనకు యాజకత్వం చేసే వాళ్ళు కావాలంట. అంత నాతో చెప్తారా? ఏం కావాలి దేవునికి? యాజకత్వం చేసే వాళ్ళు కావాలంట. నూతన నిబంధన యాజకత్వంలో చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ప్రార్థన అన్నమాట. అందుకని యేసుప్రభువు వారి యొక్క పరిచర్యను మనం చూసినప్పుడు ఆయన ప్రతిసారి జనసమూహం మధ్యలో నుండి ఆయన వేరుగా పక్కకు వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉండేవాడు? ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, అనాది నుండి ఈవెన్ మనము పాత నిబంధనలో కూడా మనం చూస్తాం, ఆయనకు ఒక సమూహం కావాలి. ఎవరంటే వాళ్ళు యాజక సమూహం ఆయనకు కావాలి. హల్లెలూయా. గాడ్ నీడ్స్ ఎ కంపెనీ ఆఫ్ ప్రీస్ట్. యాజకత్వము చేసేటువంటి ఒక సమూహం కావాలి. సో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన భాగం. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాం. ఆయన ఏం చేశాడంట? తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని ఒక రాజ్యంగాను ఒక యాజకులుగాను మనల్ని చేశాడంట. సో పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? అహరోన్ని, అతని వంశాన్ని మాత్రమే, లేకపోతే లేవీల్ని మాత్రమే యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అవునా?
పాత నిబంధనలో. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఎప్పుడైతే సంఘం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడిందో, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన యాజకులుగా పిలుస్తూ ఉన్నాడు. లేకపోతే యాజకత్వము అనే పరిచర్యలోకి ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సాధారణంగా చాలామంది ఏం చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటాడులే అండి. అవునా? గొప్ప విషయం ఏంటో తెలుసా? పురుషులు ఎక్కువ ప్రార్థన చేయరు ఇంట్లో కూడా. స్త్రీలే కొంచెం పాపం ఏదో చేస్తూ ఉంటారు. పురుషులు ఏమంటారు, నువ్వు చేయమ్మా, ఎవడు చేస్తాడు ప్రార్థన అంటారు. అవునా? కొంతమంది అసలు మెసేజ్ లేకుండా ప్రార్థనకి రమ్మంటే అసలు కనపడరు. సో ప్రార్థన అనేది దేవునితో ఒక అద్భుతమైన, మన భాషలో చెప్పాలంటే ఒక అనుభవం అన్నమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ప్రార్థనలో ఉన్న మాధుర్యంను అనుభవించిన వారు మాత్రమే, అవునా, వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతారు. సో దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ తన ఉద్దేశాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు శిలువ మీదకి వెళ్ళి చనిపోయి ఆయన తన రక్తం కార్చాడో, ఈయన రక్తం ద్వారా తండ్రి ఏం చేశాడంటే మనందరినీ ఆయన కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఎలా ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన తన రక్తం ఇచ్చి ఏం చేశాడు? మనల్ని ఆయన కొనుక్కొని ఆయన ఏం చేశాడంటే దేవుని ఎదుట, హల్లెలూయా, తండ్రి యగు దేవునికి వాక్యం ఏం చెప్తుంది? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాం. సో యేసుప్రభువు వారి యొక్క రక్తము ఏం చేసిందంటే మనము యాజకులుగా అయ్యేటువంటి అర్హతను మనకిచ్చింది. హల్లెలూయా. సో పాత నిబంధనలో లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి, అహరోన్ మాత్రమే, వాళ్ళ వంశం మాత్రమే యాజకత్వం చేయాలి, అందరూ యాజకత్వం చేయడానికి లేదు. కానీ నూతన నిబంధనలో యేసుప్రభువు వారి యొక్క రక్తము ఎప్పుడైతే చిందించబడిందో మనమందరం కూడా తండ్రి ఎదుట యాజకత్వం చేసేటువంటి కృపను మనం పొందుకున్నాం. హల్లెలూయా. సో ప్రార్థనలో మొదటి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే యాజకత్వం చేయటం, ప్రీస్టుడ్ అనమాట. సో యాజకుడు ఏం చేస్తారు? పాత నిబంధన గ్రంథంలో వారు పరిశుద్ధ స్థలంలోకి వారు బలిని తీసుకొచ్చి బలిని అక్కడ వాళ్ళు దహిస్తూ ఉంటారు. అవునా? మనుషులు ఏ బలులు అయితే ఇచ్చారో, మేకలైనా గొర్రెలైనా, పాత నిబంధన బట్టి వాళ్ళు చేసిన పాపములను బట్టి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు ఏం తీసుకొని రావాలి? గొర్రెలు, మేకలు, అవునా, పక్షులు, ఇవన్నీ తీసుకొని రావాలి. తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళి దాన్ని ఏం చేస్తాడు? అక్కడ దేవుని ఎదుట దాన్ని మండిస్తాడు. హల్లెలూయా. సో నూతన నిబంధనలో బలి ఏంటంటే మన హృదయం అనేది బలి అన్నమాట. మనము నూతన నిబంధనలో ముందు క్రియల ద్వారా కాదు, కానీ మన హృదయం ద్వారా, అంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించడం ద్వారా మనం యాజకత్వం చేయటం నేర్చుకుంటాం. హల్లెలూయా చెప్తారు అందరూ ఒకసారి దేవునికి. నూతన నిబంధనలో దేవుడు మొదట ఏమడుగుతున్నాడు? నువ్వు ఇచ్చే అర్పణ కాదు, నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, నువ్వు చేసే మంచి పనులు కాదు. నిజమైన బలి ఏంటి? రోమ 12:2 ఏముంది? సజీవ యాగంగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి అంట. హల్లెలూయా. ఏం చేయాలంట? సజీవ యాగంగా మన దేహాలని అంట, లేకపోతే మన సమస్తాన్ని ఏం చేయాలంటే ఆయనకు మనము సమర్పించుకోవాలి. సో నూతన నిబంధనలో మొట్టమొదట దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు ఆయన నీ హృదయం యొక్క స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, కానీ మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి. మనం ఒకటి ప్రార్థిస్తాము, ఇంకోటి ఆలోచిస్తాం. అవునా? ప్రార్థనలో ఒకటి ప్రార్థన చేస్తాము, కానీ మన జీవితాన్ని చూసినప్పుడు, మనం ఆచరించేది మనం చూసినప్పుడు, మనం అనుభవించేది చూసినప్పుడు మనం ప్రార్థించేదానికి భిన్నంగా కనబడుతుంది. కానీ సజీవ యాగంగా ఎప్పుడైతే మన శరీరాల్ని మనం ఆయనకి సమర్పిస్తామో, మన మనస్సుని ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వటం మనం ప్రారంభిస్తామో, మన బలి, లేకపోతే మన జీవితం అనే బలి, మన హృదయం అనే హృదయ స్థితి అనే బలి దేవుని ఎదుట ఇంపైనటువంటి ఒక సువాసనగా ఉంటుంది. చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని నామానికి. హల్లెలూయా. సో ప్రార్థనలో మనం మొదట ఏం చేయాలంటే దేవునికి మనము యాజకత్వం చేయాలి. హల్లెలూయా. ఎంతమంది యాజకత్వం అంటే అర్థం చేసుకుని, యాజకత్వం అంటే ఏం లేదు, బలులు తీసుకొచ్చి అర్పించటమే. ఇందాక దాకా మనం విన్నాం కదా చాలా విషయాలు. సో అందుకే కొన్ని వాటిని నేను టచ్ చేయట్లేదు. అవునా? యాజకత్వంలో యాజకుడు ఏం చేయాలి? మనుషులు తెచ్చిన బలి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి. కానీ నూతన నిబంధనలో మనం బయట వెళ్ళే గొర్రెల్ని, మేకల్ని తీసుకురావడానికి లేదు. ఫస్ట్ దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ హృదయాన్ని ఆయన అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన
శక్తివంతంగా ఉండాలంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడంటే, మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి. నీ ప్రతి ఆలోచన, నీ హృదయం లోపల ఉన్న ప్రతి ఉద్దేశాన్ని. కొంతమంది కొన్నిసార్లు మనం పలకరించినప్పుడు నవ్వుతూ ఉంటారు, అవునా, మనకు తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళు అట్లా మంచి చిరునవ్వుతో మనల్ని పలకరించినా కానీ మనకు తెలుసు వాడు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నాడని తెలుసు. ఎందుకని చాలామంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకో విధంగా జీవిస్తారు, అవునా. లోపల ఎదుట వ్యక్తిని క్షమించలేకపోయినా, ఎదుట వ్యక్తిని సరిగ్గా ప్రేమించలేకపోయినా, ఎదుట వ్యక్తిని దేవుని యొక్క వెలుగులో చూడలేకపోయినా, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, వాళ్ళు పలకరించినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు? మేము మిమ్మల్ని బాగానే ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని బాగానే గౌరవిస్తున్నామని చూస్తారు. పక్కకి వెళ్ళిపోగానే మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీ ప్రతి ఉద్దేశాన్ని, నీ ప్రతి కోరికని, నీ హృదయ అంతరంగంలో, మన భాషలో చెప్పాలంటే నీ అధోచేతనమైన మనసులో ఉన్న ప్రతిదాన్ని కూడా నువ్వు దేవునికి సమర్పిస్తావు. ప్రభా, ఇదిగో నేను నీ సన్నిధిలోకి వస్తా ఉన్నాను. నేను ప్రార్థనలోకి వచ్చిన ప్రతిసారి ఇదిగో నా హృదయాన్ని నీ సన్నిధిలో నేను సరి చేసుకుంటా ఉన్నాను, నా ఆలోచనలు నీ సన్నిధిలో సరి చేసుకుంటా ఉన్నాను. ఇదిగో నేను ఇస్తున్నటువంటి ఈ బలి, నా హృదయం అనేటువంటి బలి, లేకపోతే నా శరీరం అనేటువంటి బలి నీ సన్నిధిలో అది ఒక ఇంపైన బలిగా ఉండాలి, మీకు ఇష్టమైన బలిగా ఉండాలి. హల్లెలూయా. జీవితంలో ఎక్కడైనా మనము వేషధారులుగా నటించవచ్చు, కానీ ఒక్క ప్రార్థనలో మనం నటించలేం, అవునా. నీ హృదయం సరిగ్గా లేనప్పుడు నీ ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఏమంటే, నాకు తెలుసులేరా నీ కథ, నీ లోపలే ఉంది అంటాడు. దేవుని తర్వాత సంగతి ముందు దేవదూతలు అనుకుంటాయి, కానీ ఈడు ఒకటి ప్రార్థన చేస్తాడు, బయటికి వెళ్ళి ఏమేమో చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనకి దేవునికి సమర్పించబడతామో ఇంపైన బలిగా, ఏమవుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని వచ్చి మనల్ని దహిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క యాజకత్వం చేసేటప్పుడు యు నీడ్ ద హోలీ ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని మనకి కావాలి. హల్లెలూయా. ఈవెన్ మనం ఆరాధన చేసిన, వాక్యాన్ని బోధించిన, పాటలు పాడిన, ప్రార్థన చేసిన, నువ్వు దేవునికి అది చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే నీ నోటి మాటలను చూడ్డు, లేకపోతే నువ్వు చేతులు ఎత్తావా లేదా అది మాత్రమే చూడ్డు. ఆయన ఏం చేస్తాడు, నీ హృదయం అనే బలిపీఠం మీద దేవుని యొక్క అగ్ని మండుతా ఉందా లేదా ఆయన చూస్తాడు. హల్లెలూయా. అపవాది యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుని యొక్క అగ్ని నీ హృదయం అనే బలిపీఠం మీద మండకుండా వాడు ఆర్పివేస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీ లోపల ఎంతమంది దేవుని కోసం ఆశపడతా ఆయన యొక్క పరిశుద్ధమైన అగ్ని మీ లోపల ఎంతమంది మండుతుందంటే ఎంతమంది అవునా చేయగలుగుతారు? అవునా. మన సమస్యలు, మన ఆలోచనలు, మన పరిస్థితులు ఏం చేస్తాయంటే దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్నిని మనం పోగొట్టుకునేటట్టు చేస్తాయి. కానీ ప్రతిసారి నువ్వేం చేయాలంటే, నువ్వు ఎలాంటి సమస్యలో గుండా వెళ్తా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నా, నువ్వేం చేయాలంటే దేవుని వద్దకు వచ్చి నువ్వు ఆయన్ని నీ తండ్రిగా నువ్వు అంగీకరించి. సో ప్రార్థనలో యేసుప్రభు వారు దాదాపు నూతన నిబంధనలు దాదాపు 170 సార్లు కంటే ఎక్కువ ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు ఒక దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, ఒక న్యాయాధిపతికి ప్రార్థన చేసేవాళ్ళు, ఒక తీర్పు తీర్చే వ్యక్తికి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా చూసి శిక్షను అనుగ్రహించే వ్యక్తికి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. నూతన నిబంధనలో యేసుప్రభు వారు వచ్చి ప్రార్థన గురించి ఆయన ఏం చెప్పాడు? పరలోక ప్రార్థనలో ఆయన ఏం చెప్పాడు? పరలోకమందున్న ఆర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. హల్లెలూయా. చరిత్రలో మొట్టమొదటిసారి యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆ దేవుణ్ణి ఒక తండ్రిగా ఆయన మనకు పరిచయం చేశాడు. కమాన్, ఒకసారి చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. నువ్వు న్యాయాధిపతి అయిన దేవునికి, తీర్పు తీర్చే దేవునికి మాత్రమే నువ్వు ప్రార్థన చేయట్లేదు, కానీ నూతన నిబంధనలో ఆయన ఆత్మని కలిగి నువ్వు అబ్బా తండ్రి అని నువ్వు మొరపెడతా ఉన్నావంట. హల్లెలూయా. ఏ కుమారుడు తన తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు? మేబీ డాడీ కోపంగా ఉన్నప్పుడు, లేకపోతే తప్పు చేసినప్పుడు, లేకపోతే డాడీ కొడతాడన్న భయం ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే తండ్రి నుంచి కుమారుడు దూరంగా వెళ్తాడు. కానీ ప్రతి కుమారుడికి తండ్రితో మాట్లాడాలి అన్న ఆశ ఉంటుంది. అలానే ప్రతి తండ్రికి తన కుమారుడితో మాట్లాడాలన్న ఆశ ఉంటుంది.
హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు ఎప్పుడు ఎదుగుతావంటే దేవుణ్ణి నీ తండ్రిగా చూస్తా ఉన్నప్పుడు నువ్వు ఎదుగుతావు ప్రార్థనలో. ద మూమెంట్ వెన్ యూ స్టార్ట్ టు సీ హిమ్ యాజ్ యువర్ ఫాదర్. చాలామంది ఈ మాట అంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించడండి, దేవుడు పాస్టర్ గారు ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో ఎక్కడ ఉన్నదా దేవుడు పాస్టర్ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకించడని? హలో, దేవుడు ఓన్లీ పాస్టర్ గారు ప్రార్థనలు ఆలకిస్తాడా? లేదు. ఆయన నిన్ను నన్ను తన కుమారునిగా చేసుకొని తన ఆత్మను ఆయన మనలో పెట్టాడు. హల్లెలూయా. ఆ ఆత్మ అంట ఏం చేస్తుందంట, ఉచ్చరింపశక్యంగానే మూలుగులతో మన లోపల నుండి విజ్ఞాపన చేస్తుందంట. హల్లెలూయా. ఆ విజ్ఞాపన ఆత్మ ఎప్పుడు చేయగలుగుతుందంటే, ఇదిగో నేను ఈ టైంలో కూర్చొని నా తండ్రితోనే మాట్లాడబోతా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థనలో జరిగేటువంటి ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే, వి స్టార్ట్ టు ఎక్స్చేంజ్ ఎనర్జీస్. మన శక్తిని మనము మార్పిడి చేస్తాం ప్రార్థనలో. అంటే మన శక్తిని, మన సామర్థ్యాన్ని మనం వదిలేసి దేవుడిచ్చే శక్తిని, దేవుడిచ్చే సామర్థ్యాన్ని మనం పట్టుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనతలను వదిలేసి దేవుడిచ్చే బలాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యం వింటా ఉన్నారా? మీ అటెన్షన్ని, మీ దృష్టిని, మీ ఫోకస్ని అటు ఇటు తీసుకెళ్ళమాకండి. కొన్ని లోతైన వాటిలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతాను. ఒకసారి అపొస్తలుల కార్యములకు వెళ్దాం. 13వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి 2 వచనాలు చదువుదామా? అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తల బోధకులు ఉంటాయి. 2వ వచనం, వారు ప్రభువుని సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం అంట, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నారో పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన అనేది అదొక, మన భాషలో చెప్పాలంటే ఏకపాత్రాభినయం కాదు. అంటే మన ఒక్కళ్ళమే మన డబ్బా మనం కొట్టుకోవటం కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలో ఏం జరుగుతుందంటే, నువ్వు ప్రార్థన చేస్తావు, తర్వాత ఆయన దగ్గర నుండి నువ్వు వినటం ప్రారంభిస్తావు. అంత్యోక్యలో ఉన్న సంఘం అంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంట పరిశుద్ధాత్మ వాళ్ళతో చెప్పాడంట, ఏమని? సౌలుని బర్నబాని నేను పిలిచిన పని కొరకు ఏం చేయాలంట? వారిని ప్రత్యేకపరచాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనం యాజకత్వం చేస్తామో ప్రార్థనలో, మనం ఏం జరుగుతుందంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. హల్లెలూయా. నీవు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క స్వరం నువ్వు వింటం నువ్వు నేర్చుకోవాలి. దేవుని యొక్క స్వరం మాత్రమే నీ జీవితంలో ఉన్న తర్వాతి స్థాయిని, నీ భవిష్యత్తులో ఉన్న తర్వాత విషయాల్ని, ఉన్నతమైన స్థితిని నీకు బయలుపరచబడుతుంది. మీలో ఎంతమంది మీరు ఇప్పుడున్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నారు? ఒకసారి మీరు చేయొద్దండి. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంత్యోక్య సంఘంలో పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడాడో, ఆయన అదే పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనం ఉపవాసం ఉంటా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక స్థానం నుండి ఇంకో స్థానంలోకి వెళ్ళిపోతావు, ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఒక ప్రత్యక్షత నుండి ఇంకా ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉండడానికి దేవుడు పిలవలేదు. ఒక స్తంభించిపోయినటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు పిలవలేదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఒక ప్రవహించే నదిలాగా ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? 2025లో ఎలా ఉన్నామో నువ్వు 2026లో కూడా అలా ఉన్నావంటే పెద్ద ఉపయోగం లేదు నువ్వు దేవుని వెంబడించి. కానీ 2025లో చూసిన మహిమ కంటే, 2025లో నీకున్న విశ్వాస అనుభవాల కంటే, అవి 2026లో వాటికి మించి నువ్వు చూస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావని అర్థం. కమాన్, దేవుని చప్పట్లు కొడదామా? నువ్వు దేవుణ్ణి నిజంగా వెంబడిస్తున్నావని అర్థం. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒక ప్రవహించే నదిలాగా చేస్తూ ఉంటుంది. నా మాట విని ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి
జీవనదులు పారనని ఆయన బిగ్గరగా చెప్పాడంట. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉండాలంటే ఒక జీవజల నది ప్రవాహంలాగా ఉండాలి. ఏ రోజు కూడా మనం ఆగిపోకూడదు. ఎక్కడ కూడా మనం నిరాశపడిపోయి కృంగిపోయి లేవలెత్తలేని పడలేని స్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. మేబీ మనం పడిపోయి ఉండొచ్చు, మేబీ మనం తప్పిపోయి ఉండొచ్చు. మరలా మనం ఏం చేయాలి? మరలా మన తండ్రి దగ్గరకు వచ్చి మన హృదయాన్ని ఎప్పుడైతే సమర్పిస్తామో ఆయన ఏం చేస్తారంటే మన పడిపోయిన అనుభవంలో నుండి ఆయన మనల్ని లేపి ఒక జీవజల నది ప్రవాహం వలె ఆయన మన జీవితాన్ని ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో అంత్యోక్యలో ఉన్న సంఘము వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళు గ్రహించగలుగుతూ ఉన్నారు. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్దామా? మీ అందరికి తెలిసిన భాగం 29వ అధ్యాయం 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరం అంట ఎక్కడ వినబడుతుందంట? అందరు చెప్పాలి. యెహోవా స్వరం ఎక్కడ వినబడతా ఉంది? జలముల మీద వినబడతా ఉంది. హల్లెలూయా. ఆ జలములు ఎక్కడున్నాయి? కృష్ణానది దగ్గర ఉన్నాయా? పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయా? ఆ జలములు ఎక్కడున్నాయి? ఎవరైతే విశ్వసించారో వాళ్ళు పరిశుద్ధాత్మ అనే జీవజలములు వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆ జీవజలముల మీద అంట దేవుని యొక్క స్వరం అనేది వినపడుతుందంట. హల్లెలూయా. అంటే నీ లోపల ఉన్న జీవజల నదిని నువ్వేం చేయాలి? ప్రార్థన అనుభవం ద్వారా దాన్ని కదిలించాలి. హల్లెలూయా. యు నీడ్ టు స్టర్ ది రివర్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అవునా? ఆ బెతెస్దా కోనేటి దగ్గర అవునా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవదూత వచ్చి ఏం చేశాడు? ఆ నీళ్ళని కదిలిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ నీళ్ళని దేవదూత వచ్చి కదిలించాడో మొట్టమొదట ఏ రోగి అయితే, ఏ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అయితే ఆ కోనేటిలోకి దిగుతాడో వారు స్వస్థపడతాడు. హల్లెలూయా. అంటే ఆ దేవదూతలు అవి ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని వాక్యపు అనుభవాన్ని అవి మోసుకొని వస్తూ ఉన్నాయి ఆ కోనేటిలోకి. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారని 103వ కీర్తనలో దేవుడు చెప్తా ఉన్నాడు దేవదూతల గురించి. అంటే ప్రతి దేవదూత కూడా ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ దేవదూతలు ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చి ఆ నీళ్ళని ఎలా కదిలిస్తూ ఉన్నారంటే దేవుడిచ్చిన మాట చొప్పున, దేవుడు పలికిన వాక్కుకి లోబడి ఆ దేవదూత వచ్చి ఏం చేస్తుంది? ఆ బెతెస్దా కోనేటిలో ఏం చేస్తుంది? ఆ నీళ్ళని కదిలిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు సమర్పిస్తావో వాక్య అనుభవం ద్వారా ఎప్పుడైతే నీ లోపల ఉన్న జీవజల నదులు కదిలించబడతాయో నువ్వు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలటం ప్రారంభిస్తావు. కమాన్, దేవునికి చప్పట్లు కొడదాము ఒకసారి. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన ఎలాగ రూపకల్పన చేశాడంటే, ఎలాగ డిజైన్ చేశాడంటే నువ్వు నేను దేవుని స్వరాన్ని వినటానికి పిలువబడ్డా. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా? నేను దేవుని స్వరాన్ని వినటానికి నేను పిలువబడ్డాను. ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? దేవుని స్వరం వినపోతే నువ్వు జీవితంలో పైకి రాలేవు. దేవుని స్వరం వినపోతే నువ్వు కొన్ని వాటిలో నుండి బయటికి రాలేవు. దేవుని స్వరం వినపోతే నీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ చూడలేవు. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ యూ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్వరం మాత్రమే. హల్లెలూయా. దేవుని స్వరం మాత్రమే. ఈవెన్ వాక్యం వింటా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని స్వరం వినొచ్చు. ఈవెన్ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా నీ ఆత్మలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వరాన్ని నువ్వు పసిగట్టగలిగితే, హల్లెలూయా, నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉన్నావంటే మంచి పాటలు పాడతావు, మంచిగా వాక్యం చెప్తావు, మంచిగా ప్రార్థన చేస్తావని కాదు. నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉన్నావంటే దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని పసిగట్టగలుగుతావు అని అర్థం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది అలాంటి డిజైర్, అలాంటి కోరిక కలిగి ఉన్నారు? నన్ను నేను సిద్ధపరచుకుంటాను దేవుడు మాట్లాడినప్పుడు వినటానికి. నా జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోకి నేను నడుస్తాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ప్రార్థనలో ఇంకొక అనుభవం ఏంటంటే 1 యోహాను 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రియులారా, 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇకను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాం గనక ఆయన పోలి ఉందమని ఎరుగుదాం. హల్లెలూయా.
మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఇందాక దాకా మనం వాక్యం విన్నాం, మనం ధర్మశాస్త్రం బట్టి కాదు కానీ విశ్వాసం బట్టి నీతిమంతులుగా చేయబడ్డాము, మనం కృప కింద మనం ఉన్నామని. కానీ వీటన్నిటిని అనుభవంలోకి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ప్రేయర్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నువ్వు ఎంత వాక్యాన్ని తీసుకున్నా, ఎన్ని ప్రత్యక్షలు తీసుకున్నా, ఆ ప్రార్థన అనుభవం నీకు లేకపోతే నువ్వు జీవితంలో ఒక చోట ఆగిపోయిన వ్యక్తిగా ఉంటావు. సో ఈ రాత్రి నువ్వేం చేయాలంటే, ప్రభా ప్రార్థన చేసే ఒక బలమైన ఆశని నాలో తీసుకుని రా ప్రభా నువ్వు అడగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక ఆశ ఉంటుంది. అందులో ఏంటంటే ప్రార్థన చేయాలన్న ఆశ ఉంటుంది. ఇట్ ఈస్ న్యాచురల్. ఒక చేప ఎలాగా నీళ్ళల్లో ఎప్పుడు ఉండాలని ఆశపడుతుందో, ఒక పరిశుద్ధాత్మని కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మన జీవితాలు మనం చూసుకున్నప్పుడు మన ఆశల కోరికలు అన్నింటిలో ఆఖరిలో ఉండేది ప్రార్థన. చాలాసార్లు ప్రార్థన ఏమైపోతుందంటే మనం అలవాటుగా చేస్తాము, లేకపోతే ఆచార సంబంధంగా చేస్తాము, లేకపోతే కష్టం వచ్చింది కాబట్టి చేస్తాము, లేకపోతే అవసరత ఉన్నది కాబట్టి చేస్తూ ఉంటాం. కానీ నేను దేవుని ముఖాన్ని చూడాలి, నేను దేవుని సంధించాలి అనే ఆశతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంట యోహాన్ ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన్ని ఎలా చూసుకుంటాడో, దేవుడు మనల్ని ఎలా చూస్తాడో ఆ ప్రత్యక్షత వాళ్ళకు వస్తుందంట. నీ జీవితంలో దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అది కానీ నీకు అర్థం కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా పాత స్థితిలోనే ఉంటావు. సో ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు ఒక ప్రత్యక్షతనిస్తుంది. ఆ ప్రత్యక్షతలో ఒక భాగం ఏంటంటే దేవుడు నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక యాజకుడిగా, ఒక రాజుగా, ఒక అభిషేకించబడిన కుమారుడిగా, ఒక సృష్టిని ఏలుబడి చేసేటువంటి కుమారుడిగా దేవుడు నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడో ఆ ప్రత్యక్షత నీకు ఎక్కడ వస్తుందంటే ప్రార్థనలో నీకు వస్తుంది. కమాన్ చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. సో ప్రార్థనలో ఒక అనుభవం ఏంటంటే మనము దేవుణ్ణి చూడటం మనం ప్రారంభిస్తాం. ఉదాహరణకి మోషే ఏం చేస్తూ ఉన్నాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తామో దేవుని వలె మనం మార్చబడతా ఉంటాం. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుడు 430 సంవత్సరాలు వారు చూడనటువంటి కటాక్షాన్ని దేవుడు ఒక్క రోజులో వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు చెరలో నుండి బయటకు వస్తూ ఉన్నారో దేవుడు ఏమన్నాడు? అదో ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర బంగారం, గాజులు, వెండి, విలువైన రాళ్ళు మొత్తం తెచ్చేసుకోండి. అవునా? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నవారు దేవుడు ఏం చేశాడు? ఒక్క రోజులో ఒక కటాక్షం చూపించి ఒక అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు వీళ్ళు వెండి, బంగారము, విలువైనవన్నీ తీసుకొని వచ్చి అరణ్యంలోకి వచ్చాడు. మోషే ఏం చేస్తూ ఉన్నాడు? కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ దగ్గర ఉన్న వెండి, బంగారంతో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఏం చేశారు? ఒక బంగారు దూడని వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు ఎందుకు తయారు చేశారు తెలుసా? ఈ ఐగుప్తులో దూడలు కనపడే దూడల్ని వాళ్ళు విగ్రహాలుగా పెట్టి పూజించేవాళ్ళు ఐగుప్తులు. 400 సంవత్సరాలు ఈ దూడలను చూడటం మొదలుపెట్టారు వాళ్ళు. అవునా? ఇప్పుడు అరణ్యంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుడు చూపించిన కటాక్షం బట్టి వెండి, బంగారము, అవునా, ఇదంతా వాళ్ళు సమకూర్చుకున్నా కూడా దేవుని కటాక్షాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. సో నువ్వు ప్రార్థన చేయని వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని వైపు చూడట్లా, ఆయన ముఖం వైపు నువ్వు చూడట్లా, ఆయన మహిమను నువ్వు చూడట్లా, నీ పరిస్థితి వైపు నువ్వు చూస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే నువ్వు ఎందులోకైతే నువ్వు చూస్తావో నువ్వు అందులోకి నువ్వు మార్చబడతావు. దేవుని మహిమలోకి, దేవుని యొక్క మహిమైశ్వర్యంలోకి, ఆయన జ్ఞానం యొక్క సంపూర్ణతలోకి నువ్వు చూడగలిగితే క్రీస్తు వలె నువ్వు మార్చబడతావు. నీ పరిస్థితులు, నీ సమస్యలు, నీ కష్టాలని చూసుకుంటా నువ్వు బ్రతికితే నువ్వే ఒక కష్టంగా అయిపోతావు. ఒకరోజు నీకు సమస్యలు ఎక్కువైపోయి ఒకరోజు మనుషులను చూసి ఏమంటారు తెలుసా? ఈడే పెద్ద సమస్యరా అంటాడు. వాడు అంత పెద్ద సమస్య ఎందుకయ్యాడు? దేవుణ్ణి చూడకుండా ఏం చూశాడు?
సమస్యల్ని చూసి సమస్యగా మారిపోయాడు. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ లోపల ఒక డిజైర్ పెడతా ఉన్నాడు. మోషే కొండ మీద ప్రార్థన చేసి దిగి వస్తూ ఉన్నప్పుడు, అవునా, మన లేడీస్ లాగా ముఖానికి ముసుకేసుకున్నాడంట మోషే. ఎందుకని? దేవుని చూసిన తర్వాత అతని ముఖం ఏమవుతుందంట? ప్రకాశిస్తూ ఉందంట. హల్లెలూయా. ఆ ముఖంలో నుండి వచ్చిన వెలుగు మనుషులు చూడలేకపోతున్నారని మోషే ఏం చేశాడు? ముఖానికి ఏం చేశాడు? ఒక ముసుగు కప్పుకొని వస్తూ ఉన్నాడు ప్రజల మధ్యలోకి. అవునా? 2 కొరింథీ 3లో పౌలు ఏమంటున్నాడు? అది తగ్గిపోవచ్చున్న మహిమ అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మోషే, నేను చెప్తాను జాగ్రత్త వినండి, మోషే దేవుని చూసినప్పుడు దేవుని యొక్క వెలుగుని తీసుకొని ఆ కొండ మీద నుండి కిందకు వస్తూ ఉన్నాడు. తన ముఖం ప్రకాశిస్తూ ఉంది. నూతన నిబంధనలో మనము దేవుని చూసినప్పుడు మన అంతరంగంలో మనం ఆయన వెలుగుని కలిగి మనం ప్రకాశిస్తాం. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో మోషే చూసింది ఏంటంటే అది తగ్గిపోయే మహిమ, అది తక్కువ మహిమ. కానీ నూతన నిబంధనలో మనము దేవుని కుమారుణ్ణి ఎప్పుడైతే మనం తేరి చూస్తామో, ఆయనలో ఉన్న మహిమను ఎప్పుడైతే తేరి చూస్తామో, ఈ మహిమ అంట తగ్గిపోయే మహిమ కాదు, కానీ ఇది నిలిచి ఉండే మహిమ అంట. కమాన్, ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామా? దేవుడు మనకి ఎలాంటి మహిమనిచ్చాడంటే తరతరాలు యుగయుగాలు తరిగిపోయినటువంటి మహిమనిచ్చాడు, నిలిచి ఉండిపోయేటువంటి మహిమనిచ్చాడు. ఈ మహిమ నీ భౌతిక జీవితం మాత్రంలోనే కాదు, ఈవెన్ పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా ఈ మహిమ నీతో కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఈ మహిమ నీతో కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకని? దేవుడు తగ్గిపోయే మహిమ ఇవ్వాల. సో ప్రార్థనలో ఒక కోణం ఏంటంటే నువ్వు దేవుని చూడటం నేర్చుకోవాలి. అదే 3వ అధ్యాయంలో 18వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. 2 కొరింథీ 3వ అధ్యాయం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. బిహోల్డింగ్ యాజ్ ఇన్ ఎ మిర్రర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అవునా? మనం ఎందులోకి చూడాలని ఇంగ్లీష్లో ఏమన్నదంటే బిహోల్డింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం అనే అద్దంలోకి మనం చూడాలంట. హల్లెలూయా. చాలామంది దేవుని చూడటం అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు క్యాలెండర్ మీద సిలువ బొమ్మ ఉందనుకో, ఆలోచిస్తున్నాం అనుకో, అది దేవుని చూడటం కాదు. అవునా? యేసుప్రభు తెల్ల బట్టలు వేసుకున్నాడు, కరుణమయుడు దయమయుడు సినిమాలాగా ఇంత జుట్టు ఎరపోసుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకొని నడుస్తున్నాడు, అది కాదు దేవుని చూడటం అంటే. You are beholding into the word of God as a mirror. దేవుని వాక్యం అనే అద్దంలోకి నువ్వు చూస్తూ ఉన్నామంట. అంటే ఈ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన మహిమ ఎలా ఉంటుంది, ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేయగలడు, ఇదంతా కూడా ఆయన వాక్యం అనే ఒక అద్దాన్ని దేవుడు మనకిచ్చాడంట. హల్లెలూయా. ఇదేంటి? ఈ వాక్యం ఏంటి? ఒక అర్థం అంట. హల్లెలూయా. నేను ఇందులోకి చూస్తూ ఉన్నప్పుడు నూతన నిబంధనలో నేనేం చూస్తూ ఉన్నాను? దేవుని యొక్క మహిమలోకి నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆయన మహిమలోకి నేను చూస్తూ ఉన్నానో నేను ఆయన మహిమ వలె నేను మార్చబడతా ఉన్నాను. కమాన్, హల్లెలూయా చెప్దామా దేవునికి? హల్లెలూయా. సి, ప్రార్థన అనేది ఎందుకు కష్టంగా ఉంటుంది తెలుసా? మనకెవ్వరికి మార్పు చెందడం ఇష్టం ఉండదు. మన జీవితంలో ఏదైనా చేస్తున్నాం, వ్యాపారం చేయమంటే చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, ఎవరైనా వెళ్ళి కొట్టరమ్మంటే కొడతాం, అవునా, పాటలు పాడమంటే పాటలు పాడతాం, మెసేజ్ చెప్పమంటే చెప్తాం, అవునా, ఏదైనా చేస్తాం జీవితంలో. కానీ మార్పు చెందడం అంటే మనకి ఇష్టం ఉండదు. నీకు మార్పు చెందడం ఇష్టం లేదు కాబట్టి ప్రార్థన కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకని? ప్రార్థన నిన్ను మార్చేస్తుంది. నిన్ను నువ్వు చూసుకొని గుర్తుపట్టలేనంతగా ప్రార్థన నిన్ను మార్చేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అలా మారాలని ఉంది? హల్లెలూయా. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ పరిస్థితులు, నీ బలహీనతలు, నీ అనారోగ్యాలు, ఇక ఇవన్నీ నువ్వు వాటిని లెక్క చేయవు. ఎందుకని? ఆయన వాక్యం అనే అద్దంలోకి నువ్వు చూడటం నేర్చుకున్నావు. నువ్వు చూసేకుంది. యేసుప్రభువు వారు ఒకసారి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవునా? రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన ముఖ రూపము మారిపోయిందంట. ఆయన వస్త్రములు సూర్యుని యొక్క ప్రకాశమానమైన వెలుగు వలె అవి మెరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన ముఖ రూపం మారిపోయిందంట. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? దేవుని మహిమను నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది.
లేకపోతే ఆల్రెడీ నీ లోపల ఉన్న దేవుని మహిమను అది ఉజ్జీవింపచేసి ఆయన మహిమ నీ ద్వారా కనబడేటట్టు చేస్తుంది ప్రార్థన. హల్లెలూయా. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? ఆయన ప్రార్థించుండగా, ఎక్కడుంది ఆ మాట? ఒకసారి చూద్దామా? లేకపోతే మీరు బైబిల్లో లేదనుకుంటారు. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుతుండిరి. యేసుప్రభువు వారు ప్రార్థన చేసినప్పుడంట ఆయన ముఖరూపం మారిపోయిందంట. హల్లెలూయా. ఆయన వస్త్రములంట, ఆయన వేసుకున్న వస్త్రములంట దేవుని మహిమతో దగదగదా మెరుస్తూ ఉన్నాయంట. ఒక ఎక్స్పీరియన్స్ని ఆ ముగ్గురు వ్యక్తులకి, పేతురు, యోహాను, యాకోబులకి ఆ రూపాంతరపు కొండ మీద యేసుప్రభువు ఒక ప్రార్థన అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదేంటంటే వెన్ యూ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఈ సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? ఏంటండి ఎవరు లేరా ఈ సంఘంలో? అయ్యా, ఈ సంఘంతో చాలా కష్టమే. పేతురు, యోహాన్కి, యాకోబుకి ఆయన ఒక డైమెన్షన్ చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మీయ కోణాన్ని ఒక చూపిస్తూ ఉన్నాడు. పేతురు, యోహాన్, యాకోబు, ఇదిగో మీ ముగ్గురు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూడండి అని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట ఆయన ఫేస్ అంట, ఆయన ముఖరూపం అంట దేవుని మహిమతో నింపబడి అది మారిపోయిందంట. ఆయన వస్త్రములు దగదగ దేవుని మహిమతో అవి ప్రకాశిస్తూ ఉన్నాయంట. మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారంట. తర్వాత యెరూషలేములో ఆయన ఎలా సిలువేయబడతా ఉన్నారు, ఎలా ఆయన చనిపోబోతూ ఉన్నాడు. ఆయన నిర్గమం అంటే ఆయన ఎలాగా ఈ భూలోక సంబంధమైన యాత్రలో నుండి ఆయన బయటికి రాబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మోషే, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారట. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు దేవుని మహిమతో నింపబడటం మాత్రమే కాదు, దేవుడు నీ భవిష్యత్తుని నీకు చూపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? జరగబోయే నీకు తెలియజేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి కారు ఇస్తానన్నాడు అనుకో, మంచి ఇల్లు ఇస్తాను అన్నాడు అనుకో, అది నీకు ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ప్రార్థనలో తెలుస్తుంది. ఈ సంవత్సరం దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడన్నాడు అనుకో, అది నీకు ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ప్రార్థనలో తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి, ఒక గొంగలి పురుగు ఎలాగ సీతాకోక చిలుకగా మారినప్పుడు, గొంగలి పురుగు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా సెల్ఫీ తీసుకుందాం అంటారా? ఫోటోలు తీసుకుంటారా? గొంగలి పురుగు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా దాన్ని అసలు ఎవరైనా పట్టించుకుంటారా? అదే సీతాకోక చిలుక వెళ్తూ ఉన్నప్పుడు, అది మెరుస్తూ ఉన్నప్పుడు భలే ఉంది అంటారు. అంటే ఆ గొంగలి పురుగు ఏం చేయబడింది? ఒక మార్పు, ఒక అంతరంగిక మార్పు దానిలో కలిగింది. హల్లెలూయా. తన స్థితిని అది మార్చుకుంది. ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తానంటే తన స్థితిని తను మార్చుకొని అంతరంగికంగా మార్పు చెందుతాడు. హల్లెలూయా. ఎంతమందికి అలా ప్రార్థన చేయాలని ఉంది? హల్లెలూయా. ఎంతమందికి అలాగ దేవుని మహిమతో నింపబడాలని ఉంది? నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఏదో సరుకులు కొట్టుకెళ్ళి లిస్ట్ చెప్పినట్టు దేవునికి లిస్ట్ చెప్పొచ్చాడా? ప్రభా అది చూసుకో. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రపంచం మొత్తం కోసం 2 సెకండ్లో ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన అంటే ప్రభా లోకాన్ని జ్ఞాపకం చేసుకో, ఆమె నన్ను పడుకుంటాడంట. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు పడుకోవటానికి ఎక్కడ లేట్ అయిద్దేమోనని ఒక కాలు మంచం మీద, ఒక కాలు కింద ఉంటుందంట. ఎందుకంటే ఒకవేళ లేట్ అయిందనుకో నిద్ర సరిపోదేమో, అందుకని మనోడు ఆమె నన్ను అనకముందే మంచం ఎక్కేస్తాడు. అవునా? కొంతమంది ప్రభా నా బాగాలేదు, ప్రభా నేను అటు వెళ్తానా చూసుకో. ఇవన్నీ ప్రార్థనలు కాదు, ఇవన్నీ సరుకుల లిస్టులు ఇవన్నీ. అవునా? నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు దేవుని మహిమని కలిగి జీవిస్తావు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ఒక ప్రార్థన అనుభవం కోసం అడగాలి. నువ్వు నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఏం చేస్తుందంటే దేవుని మహిమను నువ్వు ధరించుకునేటట్టు నీ అంతరంగాన్ని మార్చేస్తుంది. నీ కోరికలు, నీ ఆశలు, నీ తలంపులు. హల్లెలూయా. నువ్వు జీవితంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటావో, నీ దృక్పథాన్ని, నీ దర్శనాన్ని. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే వీటన్నిటిలో మార్పు తీసుకొని వచ్చి ఈ భూమి మీద ఒక శక్తివంతమైన జీవితం నువ్వు జీవించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం.
పరమగీతం 1:4 ఇంకొక అనుభవాన్ని గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొని, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. ప్రార్థనలో జరిగేటువంటి ఒక అనుభవం ఏంటంటే, దేవుడు తన వైపుకి నిన్ను ఆకర్షించుకుంటాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. రాజు అంట తన అంతఃపురంలోకి నిన్ను పిలుస్తాడంట. రాజు అందరిని పిలవడు. హల్లెలూయా. రాజు అందరిని పిలవడు, కానీ దేవుని ఆత్మ నీకు ఒక ఆహ్వానం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి దేవుని యొక్క లోతైన విషయాలు నువ్వు తెలుసుకోవడానికి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చేసుకోవడానికి, ఆయన వాక్యపు వెలుగులో నుండి చూస్తా ఆ వెలుగులోకి నువ్వు మార్చబట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర రహస్యంగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మోషేని ఎలాగా తన మహిమను చూపించేటప్పుడు బండచాటుని ఎలా దాచిపెట్టాడో, దేవుని దగ్గర ఆత్మీయ ప్రపంచంలో కొన్ని స్థానాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుంటాడు. రాజంట ఏం చేస్తాడంట, ఆ ప్రార్థన చేసే వ్యక్తిని ఏం చేస్తాడంట తన అంతఃపురంలోకి పిలుచుకుంటాడంట. రాజు తన అంతఃపురంలో పిలుచుకుంటే, తన సీక్రెట్ రూమ్లోకి పిలుచుకుంటే, రాజు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి అక్కడ తన రహస్యాలను చెప్తాడు. దేవుని యొక్క రహస్యాల్ని ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందుకని ప్రార్థన చేసే వాళ్ళ జీవితం చాలా వేరుగా ఉంటుంది. అసలు వాళ్ళకి మిగతా వాళ్ళకి అసలు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకని ప్రార్థన వాళ్ళని మార్చేస్తూ ఉంటుంది. ప్రార్థన వాళ్ళని దేవుని మహిమతో నింపేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మకి ఆయన ఒక డిజైర్, ఆయన ఒక కోరిక కలిగి ఉంటాడు. అదేంటంటే నిన్ను క్రీస్తులాగా మార్చాలన్న కోరిక ఆయన కలిగి ఉంటాడు. నువ్వేం మీ తాతయ్యలాగా చచ్చిపోయిన మీ నాయనమ్మలాగా ఉండాలనుకుంటావేమో, లేకపోతే ఎవరో సినిమా యాక్టర్ని చూసి, లేకపోతే ఎవరో రాజకీయ నాయకుని చూసి, ఎవరో వ్యాపారవేత్త నుండి చూసి నువ్వు అలా అవ్వాలనుకుంటావు. కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ యొక్క కోరిక ఏంటంటే ఈ వ్యక్తిని క్రీస్తు వలె నేను మార్చాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి ఈ వ్యక్తిని తీసుకురావాలి. ఒకరోజు పరలోకంలో నువ్వు యేసయ్య పక్క నిలబడినప్పుడు మీ ఇద్దరు ఒకేలా కనబడతారు. కమాన్ చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. ఆ అనుభవాన్ని నువ్వు భూమి మీద చూడాలంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నేను ఈ రాత్రి కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు 2-3 వ్యక్తుల గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీ హృదయాన్ని మండిస్తూ ఉన్నాడు. బికాజ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఒక కోరిక మీ లోపల ఉంది. నేను అందరి కోసం ఈ వాక్యం చెప్పట్లా, ఆ 2-3 కోసమే నేను చెప్తా ఉన్నాను. మీకు ఒక కోరిక ఉంది, నేను యేసయ్యలాగా మారాలి, ఆయన మహిమను నేను చూడాలి. అదేంటంటే కొన్నిసార్లు అది నిన్ను నిద్రపోనీయదు, కొన్నిసార్లు అది నిన్ను అన్నం తినేయలేదు, కొన్నిసార్లు అది నిన్ను ఏం చేయలేదు. ఎందుకని నీకు ఒక కోరిక ఉంది, నీకు ఒక డిజైర్ ఉంది. నేను ఒక తరంతో నేను మాట్లాడుతున్నాను, ఒక జనరేషన్తో నేను మాట్లాడుతాను. దేవుని కోసం ఆకలి దప్పులు కలిగిన వారిగా, దేవుని కోసం తప్పించిపోయే ఒక తరంతో నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అదేంటంటే నువ్వు నేను దేవుని యొక్క సంపూర్ణమైన మహిమలోకి మార్చబడడానికి పరిశుద్ధాత్మ మనకు వరంగా ఇవ్వబడ్డాడు. ఎప్పుడైతే ప్రార్థనలో మన పరిశుద్ధాత్మతో మనం ఏకీభవిస్తామో ఆయన మనల్ని మార్చేస్తూ ఉంటాడు. 2025, 2026 ఒకేలాగుంటావు. 2026 6 నెలలు అయిపోయేసరికి నీ మార్పు వేరుగా ఉంటుంది. ఇంకో 2 నెలలు అయిపోయేసరికి నీ మార్పు వేరుగా ఉంటుంది. 2027లోకి వచ్చేసరికి ఇంకొక క్రొత్త మహిమతో బయటకు వస్తావు. 2028లో ఇంకొక క్రొత్త మహిమతో బయటకు వస్తావు. 2029లో ఇంకొక మహిమతో, ఇంకొక ప్రత్యక్షతో, ఇంకొక గ్లోరీతో నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. దిస్ ఇస్ అన్ ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ. ఈ మహిమ అంట తరిగిపోదంట. హల్లెలూయా. ఈ రాత్రి నేను కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మీకు ఒక ప్రార్థన పిలుపునిచ్చాడు. మీ అవసరాలు ప్రార్థన చేసి వెళ్ళిపోవటానికి కాదు, క్రీస్తులోకి నువ్వు మారటానికి, ఆయన మహిమను నువ్వు అనుభవించడానికి, ఆయన లోపలికి నువ్వు తేరి చూడటానికి. హల్లెలూయా. ఆల్రెడీ టైం అయిపోయినట్టుంది. సో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఓకే, దానియేలు జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపు వాళ్ళని రాజు ఉద్దేశించాను. 4వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం. శకునకాండరును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పిదని కానీ వారి భావమును నాకు తెలుపలేకపోయారు. దానియేలు
బబులోన్లో ఒక బానిస కుర్రవాడిగా బబులోను ప్రాంతంలోకి వెళ్ళాడు, బబులోను దేశంలోకి వెళ్ళాడు దానియేలు ఎవరు? ఒక బానిస. హలో, ఈ బబులోన్లో ఏంటంటే వాళ్ళు గారడి విద్యలు, కల్దీ విద్యలు, చేతబడులు, ఆబళ్ళు, తెల్ల మాంత్రికులు, నల్ల మాంత్రికులు, వీళ్ళందరినీ పిలిచేవాడు రాజు. అవునా? ఆయనకేదో కళ వచ్చిందంట, ఆ కళభావం చెప్పాలంట. కానీ ఆ రాజ్యమంతట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైతే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి. హల్లెలూయా. దానియేలు ప్రార్థించేవాడు కాబట్టి ఆ రాజ్యం అంతటి మీద అధికారిగా అతను నియమించబడ్డాడు. హల్లెలూయా. ఒక దేశంలో ఒక రాజు యొక్క కళ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ కళ ఏమొచ్చిందో కూడా ఆయన చెప్పాడు. దానియేలు చెప్పిన తర్వాత అది కరెక్ట్ అని రాజుకి ఎట్లా తెలుస్తుంది? దేవుడే అతను ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. ఆలోచించారు ఎప్పుడైనా? యెహెజ్కేలు కేబారు నది తీరంన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు కూడా ఒక బానిసలాగే వచ్చాడు బబులోన్లోకి. కేబారు నది తీరంన అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని యొక్క మహిమను చూడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ 4 ముఖములు కలిగిన ఆ జీవుల్ని చూడటం మొదలుపెట్టాడు. ఆ చక్రంలో తిరుగుతున్న ఆ జీవుల్ని చూడటం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళు, యెహెజ్కేలు, దానియేలు లాంటి వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళున్న సంస్కృతిలో, వాళ్ళకి ఆ రోజు ఎదుర్కొంటున్న కష్టాల్లో, వాళ్ళ బానిసత్వంలో వాళ్ళు మిగిలిపోలే. వాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు కాబట్టి అందరూ సఫర్ అవుతూ ఉన్నప్పుడు, అందరూ శ్రమ పడుతూ ఉన్నప్పుడు, అందరూ స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం దేవుని మహిమను చూడటం మొదలుపెట్టారు. దేవుడు నీ లైఫ్ని ఆయన అలా డిజైన్ చేశాడు, అలా రూపకల్పన చేశాడు. అదేంటంటే అందరూ శ్రమ పడుతూ ఉన్నప్పుడు, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, అందరూ ఇది కష్టం అని చెప్తా ఉన్నప్పుడు, అందరూ ఇది దాటి రాలేమని చెప్తా ఉన్నప్పుడు, అందరూ అప్పుల్లో కూరుకొని పోయినప్పుడు, అందరూ వ్యాధుల్లో కూరుకొని, అందరూ సంస్కృతి యొక్క ప్రభావం కింద నలిగిపోతూ ఉన్నప్పుడు, అందరూ చీకటి శక్తుల కింద నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక అనుభవం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ అనుభవం నీకు ఎట్లా వస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేసే స్థితిలో నుండి బబులోను రాజ్యాన్ని శాసించే స్థితిలోకి వచ్చాడు. హల్లెలూయా. ముందు కలభావం చెప్పిన దానియేలు తర్వాత రాజునే దించేశాడు. చూసారా దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి. హల్లెలూయా. ఎంతమంది అలాంటి డిజైర్ కలిగి ఉన్నారు? ఈరోజు నేను ఎక్కువ మెసేజ్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం అయిపోతుందని కాదు. మీ లోపల ఆ దేవుని మంట మండించి నేను వెళ్ళిపోతే నా పని జరిగిపోయినట్టు. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక ప్రార్థించే వ్యక్తి దేనికి భయపడ్డు, పరిస్థితుల్ని తన కంట్రోల్లో తీసుకుంటాడు. ఒక ప్రార్థించే వ్యక్తిని జీవితాన్ని ఒక చెస్ గేమ్ ఆడినట్టు ఆడతాడు. అపవాది ఎన్ని ఎత్తులు వేసినా పై ఎత్తు ఎలా వేయాలో ఇతనికి తెలుసు. ఎందుకని? ఇతని జ్ఞానము పరలోక పరిధి నుండి ఇతను డౌన్లోడ్ చేసుకోగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దర్ ఇస్ ఎ డిజైర్, ఒక బలమైన కోరిక పరిశుద్ధాత్మ నీ లోపల కలిగించాలి. అదేంటంటే ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా, తండ్రి ముఖాన్ని చూసేటువంటి వ్యక్తిగా, ఆయన మహిమను కలిగి జీవించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలి. అందరం లేచి పడదాం ఒకసారి. మన చేతులు పైకెత్తాం ఆయన సన్నిధిలో ఈ రాత్రి. ప్రభా, లోతైన ప్రార్థన అనుభవం నా జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభా. పరిస్థితులకు తలొగ్గి నేను జీవించడం కాదు. మీ హృదయంలో నుంచి మాట్లాడతారా మీ తండ్రితో కొంచెం సేపు? ఒక 5 నిమిషాలనే మనం ప్రార్థనలో గడుపుదాం. వెళ్ళబోయే ముందు జస్ట్ అందరం మన చేతులు పైకి వేద్దాం, మన కళ్ళు మూసుకుందాం, మన ప్రార్థన చేద్దాం. ప్రభా, యేసయ్యా, నువ్వు ప్రార్థన చేసినప్పుడంట నీ ముఖ రూపం మారిపోయిందంట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఈ రాత్రి కొంతమందితో నేను మాట్లాడటానికి నాకు సహాయం చేశారు. ఎవరైతే వాళ్ళ ప్రార్థన అనుభవాన్ని వదిలేశారో, ఓ when you start to behold him, you start to become like him. ఆయన మహిమను వాక్యం అనే అద్దంలో నువ్వు చూసే కొలది నువ్వు మార్చబడతా ఉంటావు. నీ అంతరంగంలో నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. ఎంతకాలం అలానే ఉంటావు నువ్వు మారకుండా? దేవుని ఆత్మ నిన్ను లోతులోకి ఆయన పిలుస్తూ ఉన్నాడు, లోతైన అనుభవాల్లోకి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే నీ ప్రార్థన జీవితంతో ప్రారంభం అవుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు Yes, మన yes. హృదయాన్ని కృమ్మరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని హల్లెలూయా, సన్నిధిలో హల్లెలూయా. ప్రార్థించండి, స్వరాలు ఎత్తండి, ప్రభు సహాయం ఎవరైనా చేస్తారు. బిగ్గరగా ప్రార్థన చేయాలంటే దేవుని చేత ఓకే, తాకబడి వందనాలు, మీరు ప్రార్థన వందనాలు. చేస్తారు. అమ్మా, మీ పక్కన ఎవరున్నారో మీరు మర్చిపోండి కొన్ని నిమిషాలు. ఆమేన్. నేను ఏ మాట చెప్తే ఏం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అవి మర్చిపోండి కొన్నిసార్లు. మీ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం సేపు మీరు మర్చిపోండి. కమాన్ కమాన్, ప్రార్థన చేయండి. కమాన్, మీ స్వరాన్ని పైకెత్తండి. ప్రభా, నేను ఈ కోరిక కలిగి ఉన్నాను ప్రభా. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నుండి ఒక శబ్దము వినపడింది. ఇతనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఒక శబ్దము అక్కడ వినపడిందంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ వస్త్రములు మహిమతో దగదగ మెరవడం ప్రారంభించినాయి ప్రభా. వెనుకున్న వాళ్ళు హల్లెలూయా, 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 రాత్రి నీ ప్రార్థనకు దేవుడు హల్లెలూయా, జవాబిస్తున్నాడు. హల్లెలూయా, ఈ రాత్రి హల్లెలూయా, నీ ప్రార్థన హల్లెలూయా. పరలోకములోనికి చేరి హల్లెలూయా. ఈ రాత్రి నీ హల్లెలూయా. ప్రార్థన ద్వారా అద్భుతాలు, రెబెహెసెకెటెలెబెరకబా, ఈ రాత్రి నీ రోకోచొలబా, ప్రార్థన ద్వారా హసకతలబా, స్వస్థతలు, రెకెటెలెబెహెసెకెటెలెబె, ఈ రాత్రి నీ ప్రార్థన ద్వారా లేక్రెమెటెలెబా, దేవుని హసకతలబా, ఈ రాత్రి నువ్వు రకిస్తలబ్రహచిలబకబా, చేసే ప్రార్థన ద్వారా రెకెటెలెబెహెసెకెటెలెబె. దేవుడు Pour out, నిశ్చయముగా నీ pour out, ప్రార్థన వింటున్నాడు. pour out, pour out, pour out of your spirit upon this place, oh God. Oh, అయ్యా, వాగ్దానాన్ని చూసి అబ్రహాము సందేహించలేదంట, కానీ వాగ్దానాన్ని నమ్మి దేవుడు చేయటానికి ఆయన సమర్థుడు, శక్తి గలవాడని నమ్మి దేవునికి మహిమ చెల్లించడం ప్రారంభించాడంట. ఓ, ప్రార్థనలో నువ్వు తెలుసుకుంటావు దేవుడు సమర్థుడని, దేవుడు శక్తి గలవాడని ప్రార్థనలో నువ్వు తెలుసుకుంటావు. ఒక నరుడు తెల్లవారు జాము వరకు ఆయనతో పోరాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను ఒక్క రాత్రిలో యాకోబు నుండి ఇజ్రాయేలుగా మారిపోయాడు. హల్లెలూయా, మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. నిన్ను నువ్వు గుర్తుపట్టలేనంతగా దేవుడు నిన్ను మార్చేయాలనుకుంటా ఉన్నాడు. ఆయన మహిమతో నుండి నింపి ఒక ప్రార్థన ఉజ్జీవాన్ని దేవుడి సంఘంలో ఆయన లేవనెత్తా ఉన్నాడు. ఓ, కొన్నిసార్లు నిద్రలో లేచి మీరు మొరపెట్ట మొదలు పెడతారు. కొన్నిసార్లు పని చేస్తూ ఉన్నప్పుడు మీరు మొరపెట్ట మొదలు పెడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఒక వాంఛ ఉంది, క్రీస్తులోనికి నిన్ను మార్చాలని, క్రీస్తు వలె ఈ భూమి మీద నిలబెట్టాలని పరిశుద్ధాత్మకు కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చబడేంత వరకు ఆయన నిద్రపోవడం నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Lord, I speak to every prayer warrior. I speak to every intercessor tonight. Oh, let the fire of the Holy Ghost come upon them. నీ పరిశుద్ధాత్మ అగ్ని, ఎవరైతే బలమైన ఆశతో ప్రార్థన చేస్తావు నీ రాత్రి, నీ పరిశుద్ధాత్మ అగ్ని వారిని దహించును గాక, వారి కోరికల్ని దహించును గాక, వారి పాత జీవితాన్ని దహించువేయను గాక, నూతన సృష్టిగా వాళ్ళని మార్చును గాక, క్రీస్తు యొక్క మహిమ నుండి మహిమలోనికి తీసుకొని వెళ్ళబడే సంఘముగా ఈ సంఘము చేయబడిన గాక. హల్లెలూయా. వారి రోగాలు పోవాలి, వారి ఏలుబడి నుంచి విడుదల, దుష్టుని ఏలుబడి నుంచి విడుదల, దుష్టుని శాపం నుంచి విడుదల, దుష్టుని Come on, రోగం సంగమా, నుంచి ప్రార్థన విడుదల, చేద్దామా? దుష్టుని యొక్క కట్లు నుంచి విడుదల, వాడి కాడి నుంచి విడుదల, వాడి యొక్క హల్లెలూయా, బంధకం నుంచి హల్లెలూయా, విడుదల, హల్లెలూయా, వాడి యొక్క శాపం నుంచి హల్లెలూయా, విడుదల, హల్లెలూయా, వాడి తంత్రం నుంచి హల్లెలూయా, విడుదల. హల్లెలూయా, దుష్టుడా, హల్లెలూయా. యేసు నామములో నీకు అధికారము లేదు. సకతలమ. వెళ్ళిపోవాలి. ఈ గ్రామం రక్షించబడాలి. ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి రక్షణ, ప్రతి కుటుంబానికి రక్షణ, ప్రతి బిడ్డకు రక్షణ, ప్రతి బిడ్డకు విడుదల. ఈ రాత్రి యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామములో నీకు వందనాలు. వందనాలు. చేయండి, మీ కార్యం జరిగించండి. ఓ, సహాయం. Come on, pray. ప్రార్థన చేద్దాం. ఇంకొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. వందనాలు, 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 యా వందనాలు, వందనాలు. యా మీకు స్తోత్రం, 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 యా మీకు స్తోత్రం. దేవుని జీవాత్మ స్తోత్రం, సైన్యములకు అధిపతి స్తోత్రం. ఈ నామములు ఈ రాత్రి అంతరంగములో స్వస్థత, మనస్సులో స్వస్థత, హృదయములో స్వస్థత, దేహములో స్వస్థత, ప్రాణములో స్వస్థత. ఈ నామం యా 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 యా.
మీ బిడ్డలయ్యా, మీ బిడ్డలయ్యా, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి అయ్యా, అయ్యా విడుదల 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 విడుదల. ఓ మీకు వందన వందన Pour వందన. out, pour out, pour out of your spirit, O God. Pour out of your spirit. అంత్య దినంలో సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. ఓ మీ యవనంలో దర్శనములు చూస్తారు, మీ వృద్ధుల కలలు కంటారు. ఓ ద స్పిరిట్ ఆఫ్ విజన్స్, ద స్పిరిట్ ఆఫ్ డ్రీమ్స్, ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ. ఓ యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమే ప్రవచనపు ఆత్మ ఉన్నది. ఓ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం నీ దయ, కేవలం నీ కృప, కేవలం నీ దయ, కేవలం నీ Hallelujah, 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 hallelujah. నీ బంధకంలో ఆయన తెంచివేస్తా ఉన్నాడు. ఓ నువ్వు సేవ చేస్తా ఉన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు యొక్క హృదయానికి నువ్వు పరిచర్య చేస్తా ఉన్నావు. నీ హృదయమైన బలిని ఆయన వద్దకు తీసుకొని వస్తా ఉన్నావు. ఆయన నీ హృదయమైన బలిని తన పరిశుద్ధ అగ్నితో ఆయన దహిస్తా ఉన్నాడు. ఆయన అగ్నితో నువ్వు దహించబడినప్పుడు నువ్వు మండించబడతావు. నువ్వు మండించబడినప్పుడు ఇదిగో నీ కుటుంబము, నీ గ్రామము, నీ పట్టణము, నీ రాష్ట్రము, నీ దేశము ఉజ్జీవంతో మండించబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ ఒక ఆత్మ వర్షాన్ని ఆయన ఇక్కడ కుమ్మరిస్తా ఉన్నాడు ఈ రాత్రి. ఒక ఆత్మ వర్షాన్ని ఓ ఓ ఆయన మన మీద కుమ్మరిస్తా ఉన్నాడు ఈ రాత్రి. కడవడి వర్షమును, ఓ తొలకరి వానను ఒకే మాసంలో ఆయన పంపిస్తాడంట. ఓ నీ ప్రార్థనలకు జవాబు వచ్చే సమయం ఇది. సియోన్ని ఆయన లేచి కనికరించే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నూతనమైన అనుభవంలోకి నడిపించే సమయం ఇది. నువ్వు విన్న వాక్యాన్ని నీ అనుభవంగా మార్చే సమయం ఇది. నువ్వు తీసుకున్న వాక్య ప్రత్యక్షతను నీ హృదయమైన పలక మీద పరిశుద్ధ ఆత్మ రాసేటువంటి సమయం ఇది. హల్లెలూయా. కమాన్ ప్రార్థన చేద్దాం. పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవ్వరు మౌనంగా ఉండదు దేవుని సన్నిధిలో. కమాన్. ఓ ఆయన నీకు వాక్శక్తి అనుగ్రహిస్తాడు. నీ నోరు తెరిచినప్పుడు ఆయన తన మాటలతో ఆయన్ని నింపుతూ ఉంటాడు. కమాన్ ప్రే. సగమా ప్రార్థన చేద్దామా? ఓ లీరమా హసాకతలబా రికతలబా రిగమతలబా ఓ రిగమతలబా. యాకోబుని చెరసాల్లో వేసినప్పుడు సంఘం ప్రార్థించలేదు. తర్వాత యాకోబు చనిపోయాడు. కానీ పేతురుని ఎప్పుడైతే చెరసాల్లో వేశారో సంఘము మేల్కొల్పు చెందింది. సంఘం అంట అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. ఆ రాత్రి దేవుని దూత వచ్చి పేతురు యొక్క చెరసాలను బ్రద్దలు చేసి బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఎందుకంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఓ నీ జీవితంలో ఉన్న సంఖ్యలు, నీ జీవితంలో ఉన్న బంధకాలు, ఆర్థిక పరమైన బంధకాలు, రోగ సంబంధమైన సంఖ్యలు, అపవాది పెట్టిన కట్లు, ఓ మీ కుటుంబంలో తరతరాల నుండి వచ్చిన శాపాలు, మీ పితరులు, మీ తాత ముత్తాతలు, మీ 100 తరాల నుంచి వచ్చిన శాపాలు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే అవి తెగిపోవటం నువ్వు చూస్తావు. ఒక నూతనమైన మహిమలోకి నువ్వు నడవడం చూస్తావు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక అగ్ని మీ లోపల మండించబడతా ఉంది. ఒక పరిశుద్ధమైన అగ్ని మన లోపల మండించబడతా ఉంది. ప్రభువా ఒక నూతనమైన అనుభవం, ఒక నూతనమైన అనుభవాన్ని ఆయన నీకు తెరుస్తా ఉన్నాడు. నీ అవసరాల కోసం ప్రార్థించే స్థితిలో నుండి దేవుని ముఖాన్ని చూడాలి. దేవుని మహిమలోకి నువ్వు మార్చబడాలి. క్రీస్తు వల్ల నువ్వు మార్చబడాలన్నా ప్రత్యక్షతలోకి నువ్వు వస్తా ఉన్నావు ఈ రాత్రి. Hallelujah. Hallelujah. చిన్న మాట చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, దేవుని ఆత్మ మన మధ్యలో కదులుతూ ఉండగా, సో దేవుని ఆత్మ బయలుపరుస్తున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నా. దేవుని ఆత్మ బయలుపరుస్తున్న ఒక విషయాన్ని. అక్క, మీ పాపని ఒకసారి రమ్మని. మన చేతుల పైకెత్తా ఒకసారి.